అర్జున్ వ్యవహారం రచ్చ రేపుతున్న నేపథ్యంలో మరొక కీలక పరిణామం జరిగింది. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వచ్చారు. ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ ముంచితో భేటీ కోసం ప్రయత్నించారు. అయితే అక్కడ అల్లు అర్జున్ మామకు తీవ్ర అవమానం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడకుండానే దీపదాస్ ముంచి పంపించినట్టుగా సమాచారం. దాంతో గాంధీ భవన్ నుండి చంద్రశేఖర్ రెడ్డి తిరిగి వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అసలు ఎందుకు అల్లు అర్జున్ మామ గాంధీ భవన్ కు వెళ్లారు? డీటెయిల్స్ ఏంటి? పరిణామాలు, పరిస్థితులు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. తీవ్రంగా ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేటువంటి మామ చంద్రశేఖర్ ఈ రోజు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ లో ఉన్నటువంటి పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపదాస్ ముంచిని కలవడానికి గాంధీ భవన్ కంచర్ల చంద్రశేఖర్ తన తేల్చేసి ఇచ్చడము, తను ఈ ఇన్ఛార్జ్ కలవడానికి టైం ఇవ్వట్లేదు అంటూ కూడా అవమానంతో, అసహనంతో తిరిగి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అక్కడి నుంచి కూడా తిరిగి ఇంటికి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ పైన చాలా రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వము అతను వ్యవహరించిన తీరు, అతను మాట్లాడేటువంటి విధానము, ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి కౌంటర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడము, ఇది ప్రభుత్వం కావాలని చేస్తున్నటువంటి కక్ష, ప్రభుత్వం పోలీసుల పైన ఒత్తిడి తీసుకొచ్చి పెట్టినటువంటి కేసులు అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేక ఈ రోజు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ లో కలిసి ఈ పరిస్థితులను కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక కొలిక్కి తీసుకొచ్చి అపాయింట్మెంట్ లేదు. దీపదాస్ ముంచి నేను కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిని కలవను, అతనితో మాట్లాడను, అతను ఏది చెప్పినా వినను అంటూ మాత్రం కళాఖండిగా అతను ఇన్ఛార్జ్ తేల్చి చెప్పడంతో చంద్రశేఖర్ రెడ్డి చేసేదేమీ లేక, ఎవరితో మాట్లాడలేక తల ఉంచుకొని అక్కడి నుంచి కూడా గాంధీ భవన్ నుంచి తిరిగి అల్లు అర్జున్ వ్యవహారం రచ్చ రేపుతున్న నేపథ్యంలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వెళ్లారు. ఇక ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ ముంచితో ఆయన భేటీ కోసం ప్రయత్నించారు. అయితే అక్కడ అల్లు అర్జున్ మామకు తీవ్ర అవమానం జరిగినట్టుగా తెలుస్తోంది. దీపదాస్ ముంచి ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వనట్టుగా సమాచారం అందుతోంది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. బిందు కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ లో ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ ముంచిని కలవడానికి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా రావడం జరిగింది. అయితే తనను ఆమెతో మాట్లాడడం కూడా ప్రయత్నించారు. అయినప్పుడు కూడా వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇటు పొలిటికల్ గా అండ్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా పెద్ద చర్చకు దారితీసని చెప్పుకోవచ్చు. ఇటు సంధ్యా థియేటర్ ఘటన కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. ఒకవైపు రేవతి కొడుకు శ్రీతేజ కుటుంబం ఇబ్బంది పడుతుంది, ఒకవైపు శ్రీతేజ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇదే విషయంపై ఇటు పెద్ద ఎత్తున కూడా ఇటు పొలిటికల్ గా, అదే విధంగా సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. మరి ఇదే విషయంపై కూడా ఇప్పటికే ఇటు గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఇటు హీరో అల్లు అర్జున్ కూడా బెయిల్ పై కూడా ఉన్నారు, 4 వారాల మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. కాబట్టి మరి ఇదే విషయంపై ఈ రోజు గాంధీ భవన్ లో ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ ముంచి కూడా కలవడానికి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చారు. అయితే పక్కనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. అయితే ప్రత్యేక రూల్ మాట్లాడడానికి కూడా వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడడం కూడా నిరాకరించారు. మరి ఈ విషయంపై కూడా ఇప్పటికే కాకరేపి గౌడ్ మరి ఈ విషయంలో గవర్నమెంట్ ఇప్పటికే చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఎందుకంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు చాలా వరకు కూడా ఘాటుగా స్పందించారు. మరి ఈ విషయంలో అల్లు అర్జున్ చాలా నిర్లక్ష్యంగా వివరించారు. మరి థియేటర్కి వచ్చినప్పుడు కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అక్కడ రోడ్ షో చేశారని కూడా సీఎం రేవంత్ రెడ్డి మొన్ననే ఇటు అసెంబ్లీ కూడా ప్రస్తావించారు. మరి దీనికి కౌంటర్ కూడా హీరో అల్లు అర్జున్ కూడా తన ఇంటి వద్ద కూడా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ తన తప్పేం లేదని, తను పోలీసులు పర్మిషన్ ఇస్తేనే తను వెళ్లాలనుకుంటారు. మరి ఇటు పొలిటికల్ గా ఇటు కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా ఇటు బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య కొంతవరకు బాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో మరి యొక్క
ఈ శిశుకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా ఇప్పటికే కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇదే విషయంపై కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్స్ తో కలిసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అయితే చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడకుండానే ఇన్ఛార్జ్ దీపదాస్ మున్స్ కూడా పంపించి వేస్తారు. దీంతో కొంతవరకు ఆయనకు అవమానం ఏర్పడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలు కూడా కాంగ్రెస్ లో చాలా క్రియాశీలంగా కూడా వ్యవహరిస్తున్నారు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి. ఈ నేపథ్యంలో మరి తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ విషయంపై మరి కొంతవరకు ఇప్పటికే పెద్ద ఇష్యూస్ వస్తుంది. ఒకవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఈ విషయంపై కూడా మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ మాట్లాడే తీరుపై కూడా ఇప్పటికే నిన్న మొన్న కూడా మనం చూసాం, కామెంట్లు కూడా చేశారు. కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కూడా స్పందించారు కాబట్టి మరి ఇష్యూ రేజ్ అవుతుంది. ఒకవైపు ఇటు పోలీసులు కూడా ఈ విషయాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇటు హైకోర్టు కూడా 4 వారాలు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసినప్పటికీ మరి ఈ విషయం కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా చర్చ కూడా దారితీస్తుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో సతీష్ ఇప్పటికే అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం కూడా పోలీసులు కోర్టులో ఒక పిటిషన్ వేయబోతున్నట్టు కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటువైపు అల్లు అర్జున్ మామ కలవడానికి వెళ్లబోతున్నారు. దీపదాస్ మున్షి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో మొత్తం పరిణామాల్ని చూస్తుంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? మళ్ళీ ఈ విషయంలో అల్లు అర్జున్ పై కొంత సీరియస్ గా కూడా వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అనుకోవాలా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే ఇటు రూల్స్ బ్రేక్ చేసి మరి అంటే హైకోర్టు ఉత్తర్వులను బ్రేక్ చేసి మరి హీరో అల్లు అర్జున్ కూడా మొన్న సీఎం కు కౌంటర్ గా ప్రెస్ మీట్ కూడా పెట్టారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కోర్టులో ఒకటి పిటిషన్ కూడా దాఖలు చేస్తున్నారు. మరి కోర్టు ఆదేశాలు ధిక్కరించారనే నేపథ్యంలో కాబట్టి మరి ఈ విషయంపై కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలపై కూడా అల్లు అర్జున్ కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి మరి దీనిపై ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గాని, ఎమ్మెల్యేలు గాని, ఎమ్మెల్సీలు గాని వీళ్ళంతా కూడా స్పందించారు కాబట్టి మరి ఈ ఇష్యూలో ఇటు అల్లు అర్జున్ నిర్లక్ష్యంతోనే జరిగిందని కూడా ప్రస్తావించడం జరిగింది కాబట్టి మరి ఒకవైపు పోలీసులు కూడా చాలా సీరియస్ గా యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు. ఎందుకంటే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ 4 వారాల్లో మరి యొక్క బెయిల్ కూడా రద్దు చేయాల్సిందిగా ఇప్పటికీ ఒక పిటిషన్ కూడా వేయబోతున్నాడని తెలుస్తోంది మనకు. మరి ఈ నేపథ్యంలో కొంతవరకు అల్లు అర్జున్ కి దారులు మూసుకుపోయినట్టుగా తెలుస్తోంది. మరి చివరి ప్రయత్నంగా మరి ఇప్పటి వరకైతే పొలిటికల్ ఇటు హీట్ కూడా రాజేసింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకైతే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇంతవరకు ఇష్యూ జరిగిన తర్వాత కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఎవరు కూడా కలవలేదు. మరి ఫస్ట్ టైం ఆయన కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ కు వచ్చి ఇటు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్స్ కూడా కలిసే ప్రయత్నం చేసినప్పటికీ మరి ఆయనకు మాట్లాడేందుకు కూడా కనీసం అవకాశం ఇవ్వలేదు. మరి ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ తీసుకుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ తీసుకున్న నేపథ్యంలో మరి నిన్న కూడా మనం చూస్తాం ఇటు అల్లు అర్జున్ ఇంటిపై కూడా కొంతమంది ఓయూ జేఏసీ సంబంధించిన నాయకులు కూడా దాడి కూడా చేశారు. మరి దీనికి సంబంధించి కూడా కేసు ఫైల్ చేశారు. వాళ్ళని రిమైండ్ చేసే ప్రయత్నంలో వాళ్ళకైతే బెయిల్ కూడా మంజూరు చేసింది కాబట్టి మరి ఈ విషయం పక్కగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతవరకు చర్చ దాల్చిన నేపథ్యంలో కొంతవరకు ఇటు అల్లు అర్జున్ కి కొంతవరకు ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి కాబట్టి మరి ఈ విషయంలో ఎల్పియాల్సిందిగా ఇటు అడిగినప్పుడు కూడా వాళ్ళు అయితే నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో ఇటు గాంధీ భవన్ నుంచి ఇటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి మాత్రం వెనుదిగాల్సి వచ్చింది. మరి ఈ విషయంలో మాత్రం తాము ఏం చేయలేమన్నట్టుగా చెప్పడం జరిగింది కాబట్టి ఎందుకంటే ఇది ఇప్పుడు కూడా ఇష్యూ అంతా కూడా పబ్లిక్ లోకి వెళ్ళింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒకవైపు పోలీసులు, ఒకవైపు గవర్నమెంట్ కూడా ఇటు అల్లు అర్జున్ మాట్లాడిన తీర్పై కూడా కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మరి ఈ విషయంలో పొలిటికల్ గా ఇంటర్ఫీర్ చేసుకోదలుచుకోలేదని కూడా గవర్నమెంట్ చెప్పింది. ఎందుకంటే చట్టం తన పని ఆయన చేసుకోబోతుందని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరి ఈ విషయంలో మరి ప్రభుత్వ పరంగా కొంతవరకు హెల్ప్ కోరుకుంటున్నారు మరి అల్లు అర్జున్ మామ. మరి ఆ విషయంలోనే ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో కూడా నాయకులు ఉన్నారు కాబట్టి, సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన గాంధీ భవన్ కి రావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్స్ తో పాటు ఇటు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా వాళ్ళు ఆయనతో మాట్లాడడం కూడా నిరాకరించారు కాబట్టి మరి ఆయన వెనుదిరి వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయంలో మాత్రం తమ ఏం చేయాలన్నట్టుగా వాళ్ళు చేతులు ఎత్తేసినట్టుగా భావించవచ్చు. మహిమ బిందు.